రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఆ క్రమంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పేద ప్రజల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో సాధారణ ప్రజలకు, షాపు యజమానులకు, కొనుగోలుదారులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండవసారి పేద ప్రజలు దీపావళిని ఆనందంగా జరుపుకునేలా జీఎస్టీ తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచి మధ్యతరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిన్న వర్గాల వారికి ఉపశమనం కల్పించారు. దేశంలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరిక రేఖ దాటి నియో మిడిల్ క్లాస్గా ఎదుగుతున్నారు. ఇది మోదీ ప్రభుత్వ సంస్కరణల ఫలితమని వివరించారు. అలాగే అవినీతి రహిత పాలనను నరేంద్ర మోదీ అందిస్తున్నారని, దేశంలో 142 దేశాల ప్రజలు కోరుకునే నాయకుడు నరేంద్ర మోదీ అని ఎంపీ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులపై స్పందించిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి ఏ గ్రామానికి చేరలేదు. కేవలం కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు తప్ప పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వర్షాకాలంలో వ్యాధుల నివారణ చర్యలు లేవు. పంచాయతీ కార్యదర్శులు బ్లీచింగ్ పౌడర్ చల్లలేని పరిస్థితి ఉంది. పంచాయతీ కార్మికులకు, కార్యదర్శులకు రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ ఎండి కుతుబుద్దీన్. भारत माता की जय। ఇప్పటికే లేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఎవరెవరికి అందు మరి రిపోర్ట్ రాగి రాములేనా నేను దగ్గర పెట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వెనకాల రాసుకొని రేపు హాస్పిటల్ రావడం నెంబర్ ఈయనకు బ్రెయిన్లో దెబ్బ, నేను బ్రెయిన్లో సమస్య వచ్చిందని చెప్పి రాసి డాక్టర్ ఇప్పుడు ఇచ్చిన గోళీలు మంచిగా వేసుకోమని క్యాంప్లో చూపించిన గోళీలు జరిపో నాకు మెదడు దెబ్బతిని మెదడులో ప్రాబ్లం వచ్చిందంటే అందుకని కొంచెం సమయం పడుతుంది. ఏం కావాలి ఇప్పుడు ఆయనకు భయమని కాదన్నా, మీతో మీ రిపోర్టర్ చాలా ధైర్యంగా ఉంటాడు. ఆయనతో ఎక్కిస్తుండే నెక్స్ట్ నిన్నే దొరకబడతావు. నువ్వు ఏ రిపోర్టర్ ఉన్నది లేదు, నేను నెక్స్ట్ నన్నా నవ తెలంగాణ నిన్నే కూర్చోబెడతావు. ఇస్తున్నా ఆయనతో తీసుకుపోకు. ఇది పెట్టలేదు, మేకోలేదు, ఆయనతో తీసుకోవాలి. రామంపేటలో బగ్గపల్లి సార్ నిలబడండి ఒకసారి అట్లనే ఉండు. ఇంకే చాలు సార్ డొనేషన్స్ కానీ, పేదలకు వైద్యం అందించాలని కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా పేదలకు మాత్రమే సేవ చేయాలి. నా కోసం కానీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవద్దు అని చెప్పి 140 కోట్ల ప్రజలను చేరడం కోసం భారతీయ జనతా వహిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రామాయణపేట రూరల్ అధ్యక్షులు నవీన్ గౌడ్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, రాగి రాములు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి, శంకర్ గౌడ్ గారికి, సిద్ధిరాములు గారికి,
ఈ యొక్క మీటర్ అదే సదానా గిరిగి ప్యాకెట్ అన్న రామ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రామాయణపేట పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున అర్జన్వాడలో ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారు రాష్ట్ర పార్టీ మాకు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా రోజువారీగా ఒక్కరోజు 2-3 కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మరి ఎంపీ గారు కూడా మాధవనేని రఘునందన్ రావు గారు ఇంత బిజీ ఉండి కూడా రోజుకు పార్టీ ఎన్ని కార్యక్రమాలు చెప్పిందో ఏ ఒక్క కార్యక్రమం కూడా వదలకుండా మన రాష్ట్రంలోనే కాకుండా మరి బయట వేరే రాష్ట్రాలలో కూడా పోయి వారు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో పాల్గొంటున్నందుకు వారికి ఈ యొక్క సభాముఖంగా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శంకర్ ఏం అంటే కామారెడ్డి ఎందుకుంటారు మీరు రామాయపేటలో దసరా వెళ్ళాక ఇప్పుడు బతుకమ్మ ఆడుతుంది కదా ఎట్లా ఇప్పుడు పెట్టి మిమ్మల్ని కోసం పెట్టుడు దసరా వెళ్ళాక ఒక హెల్త్ క్యాంప్ పెడతాం. హెల్త్ క్యాంప్ పెట్టి ఒకసారి అందరు కళ్ళు చెకప్ చేయించేసి మీ పరిస్థితి ఏంటనే చూపిస్తుంది. ఓకేనా అందరికి చెప్పు. పండుగ పూట ఏమైనా అయితే మళ్ళీ ఇంట్లో బాధపడతారు. ఇక నువ్వు దోకాన్ని తిరుగుతుంటే ఈ పండుగ పూట ఎందుకు ఈయనకేం పని లేదని నన్ను తింటారు. అందుకని పండుగ వెళ్ళాక 3 రోజులకి ఈయనే ఒక క్యాంప్ పెడతాం. అదే దసరా వెళ్ళాకనే పెడతాం. బతుకమ్మ తెల్లారా దసరా కదా ఎన్నడు చేస్తారు మీ ఊర్లో బతుకమ్మ? సోమవారమా? ఎందుకు మంగళవారం గౌరమ్మనే చేద్దానా? మార్చి 16వ తారీఖు రోజు వీళ్ళ అమ్మాయి చనిపోయిందని కంప్లైంట్ ఇచ్చిందంటే ఎఫ్ఐఆర్ కాలేదు, మాకేం సాయం జరుగుతలేదు, ఒక్కసారి చెప్పండి అని వచ్చింది. నేను రామాయపేటలోనే ఉన్నా, మీ ఎస్ఐ గారు కూడా ఉన్నారు అరవింద్ గారు. రామాయపేట పోలీస్ స్టేషన్ ఎవరు మీరు? అక్కనపేట రూరల్ కిందకి వస్తుంది సార్. అక్కనపేట అంటే ఓకే సి గారు ఉన్నారా మీరు స్టేషన్లో? పర్లేదు నేను ఎస్ఐ గారికి ఇచ్చి పంపిస్తాను. వీరికి ఒకసారి చూసి నేను నెంబర్ రాసుకొని నన్ను పోలీస్ సమస్య ఏందో ఒక 2 నిమిషాలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను బాగున్నాను, నా దేశ ప్రజలందరూ కూడా బాగుండాలంటే మా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి గ్రౌండ్ లో పనిచేసి పేదోడు ఇంటి దగ్గరికే వైద్యాన్ని తీసుకుపోమని చెప్పారు. స్కూళ్ళ కోసం కానీ, పాఠశాలల కోసం కానీ, లేకపోతే కాలేజీల కోసం కానీ ఎట్లయితే మనం పిల్లలు బాగా చదువుకొని బాగుండాలి, మేము సరిగా చదువుకోలేకపోయినా మా పిల్లలనే మంచిగా చదువుకోవాలని మీరు ఎట్లా అనుకుంటారో అట్లే మేము మంచిగా ఉన్నాం కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టుకుంటా ఉన్నాం. మా డాక్టర్లు అందరూ కూడా ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వినండి. దీంట్లో ఎవరికైనా కంటి చూపుకు సంబంధించిన సమస్య ఉంటే ప్రత్యేకంగా నోట్ చేయండి. ఎంతమంది కళ్ళద్దాలు అవసరం ఉంటే, ఎంతమంది కంటి చూపుకు సంబంధించిన డాక్టర్లు అవసరం ఉంటుందో చూస్తే మళ్ళీ ఖచ్చితంగా 1 మంత్ లోపల ఇట్లాంటిది ఒక క్యాంపు పెడతాం. అవ మీకు ఏమైనా కష్టం వస్తే తప్పకుండా ఇక్కడ మీకు తెలిసిన పిల్లలు ఎవరుంటే వాళ్ళకి చెప్పుంది. మీకు కష్టం వచ్చినప్పుడు అయితే ఉంటాం, మీరు దావత్ ఇచ్చినప్పుడు ఉండకుండా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఉంటాం. ఖచ్చితంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 దాకా పార్టీ ఏ కార్యక్రమం అయితే ఇచ్చి పేద ప్రజలకు సేవ చేయమని చెప్పిందో, ఓట్లు వేయించుకొని మళ్ళీ ఓట్ల దాకా కనబడని లీడర్లలా కాకుండా ఖచ్చితంగా మీ దగ్గరికే వచ్చి మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని పెట్టినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉంటున్న మా రామాయంపేట పార్టీ పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి ఇంటికో ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్ చేయించిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ తీసుకుని వాళ్ళు అక్కడ తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, మీరు బాగుండాలి, మీరందరూ బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ పెద్ద నాయకులందరికీ, ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరున ఇప్పటికీ ఆలస్యమైంది, నేను రావడంలో కొంచెం ఆలస్యమైంది, రాత్రి విజయవాడ నుంచి వచ్చేసరికి 2 అయింది కాబట్టి కొంచెం ఆలస్యమైంది. కొద్దిగా ఓపిక ఉండండి, ప్రతి ఒక్కరు కూడా వైద్య పరీక్షలు చేస్తారు. ఖచ్చితంగా ఇటు పక్కన ఉన్న లీడర్లు అందరూ కూడా ఇటు సైడ్ వచ్చేయాలి, అదంతా ఖాళీ చేసేయాలి. మీరు వైద్య శిబిరానికి
ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత మెదక్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మాధవనేని రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ గారు, రాగి రాములు గారు, శ్రీనివాస్ గారు, వేదిక పైనటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశీనులైనటువంటి మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ వైద్య శిబిరానికి చూయించుకోవడానికి వచ్చినటువంటి సోదర సోదరి మనందరికీ నా యొక్క నమస్కారాలు. మన ఇళ్లలో జన్మదినం జరుపుకుంటే కేకులు కట్ చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, దావతులు వేసుకుంటాం. కానీ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇలా అంగు ఆర్భాటాలు ఏం చేయవద్దు, నా జన్మదిన సందర్భంగా పేదవారికి సేవ చేయాలి. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవ చేయాలి. ఈ సేవ 15 రోజుల పాటు 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు 17 రోజుల పాటు పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడంతో 17 సెప్టెంబర్ నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి సేవ చేస్తూ ఉన్నాం. మీరు మొన్న చూశారు, 2 రోజుల క్రితం ఇదే రామాయంపేట పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో చెత్త పేరుకుపోతే స్వచ్ఛ భారత్ పేరిట పరిపాలన ఉన్నప్పుడు కానీ మరి ఈ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడి ధరలు బాగా పెరిగి చాలా దేశాలు కూడా చిన్న భిన్నమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో కూడా మన దేశంలో ఎలాంటి రేట్లు పెంచకుండా నరేంద్ర మోడీ గారు మరి మన దేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుపోవడం జరిగింది. ఆ సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మళ్ళీ మధ్యతరగతి ప్రజలు ఏదైతున్నారో వాళ్ళు కూడా ప్రతిదీ కూడా తన ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా కొనాలనే ఉద్దేశంతో జిఎస్టీ తగ్గించిండు. ఇవాళ జిఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది. ఇవన్నిటినీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎన్నో సేవలను చేస్తూ మాతో కూడా సేవలు చేపిస్తూ మరి ప్రజలంతా బాగుండాలి, దేశమంతా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అన్నగారు నిన్న విజయవాడలో ఉండే ఈరోజు పొద్దున్నే ఇక్కడ హెల్త్ క్యాంపు మనం చేయాలి, హెల్త్ క్యాంపు నిర్వహించాలనే ఉద్దేశంతో మరి నిన్నటి నుంచే మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఈ యొక్క క్యాంపు కోసం ఏర్పాట్లు చేసి ఈ యొక్క హెల్త్ క్యాంప్ శిబిరం ఏదైతుందో దీనికి ఈ ఏర్పాట్లు చేసిన మా కార్యకర్తలకు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముఖ్య అతిథి రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు. అవినాష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులు మాజీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారికి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు సోదరుడు మల్లేష్ గౌడ్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు రాగి రాములు గారికి, రామాయంపేట రూరల్ అధ్యక్షుడు మిత్రుడు నవీన్ గారికి, పాత నాయకులు పాత పట్టణాధ్యక్షుడు మిత్రుడు శంకర్ గారికి, ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి దయానంద్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, బాలరాజు గారికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహణకి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. మనం ఎట్లా గట్టిగా ఉన్నామో, మనం ఎట్లా ఆరోగ్యంగా ఉన్నామో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావాలంటే మళ్ళీ ఒకరు సహాయం రావాలి, ఒక డే అంతా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎక్కడుంటే అక్కడికే డాక్టర్లను తోలుకొని వచ్చి మీకోసం ఆరోగ్య పరీక్షలు చేయించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ దేశ ప్రధాని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా 75 లేరు, కానీ ఒక్కరికి సరిగ్గా కూర్చోరాదు, నడవరాదు, నిలబడరాదు, కష్టపడతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత కూడా మనిషి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తితో సమానంగా పోటీపడి పనిచేస్తా ఉన్నారు. దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. పొద్దున్న లేవగానే కొద్దిసేపు వాకింగ్ చేయడము, తింటున్నప్పుడు సరి అయినటువంటి భోజనం తినడము, మితాహారం తినడం, తక్కువ తిని ఎక్కువ కాలం జీవించేందుకు ప్రయత్నం చేయడం, జీవితంలో క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యం కొంతవరకు ఉంటుంది. సరే, కొందరికి వయసు రీత్యా, కొందరికి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీన్స్ వల్ల కొన్ని సందర్భాల లోపల షుగర్లు, బీపీలు ఇట్లాంటి కొన్ని పేరెంటల్ నుంచి వచ్చేటువంటి వ్యాధుల వల్ల కొంతవరకు
పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి చూసి మా వాళ్ళని ఆ పెద్ద మనుషులను అడిగితే అందరు కూడా దాదాపు తమకి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని, వాటి గురించి ఒక హెల్త్ క్యాంపు పెట్టినప్పుడు కళ్ళ డాక్టర్ని కూడా తీసుకురాబిడ్డా అని అడిగినారు. తప్పకుండా రామాయంపేటలో మళ్ళీ ఒకసారి కళ్ళ డాక్టర్లని, కళ్ళ క్యాంపుని, హెల్త్ క్యాంపు, కంటి చూపుకు సంబంధించినటువంటి క్యాంపుని మళ్ళీ ఒక 4 రోజులలో పెట్టి ఇక్కడనే పెట్టి మీకు అందరికి మంచి డాక్టర్ని తీసుకొచ్చి కళ్ళకు సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా సేవలు అందిస్తాం. దీని వెనకాల మాకేం స్వార్థం లేదు. కానీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక స్వార్థం ఉంది. నా దేశం గట్టిగా ఉండాలి, నా దేశ ప్రజలు గట్టిగా ఉండాలి, మేము తినే అల్లం, ఎల్లిగడ్డ, పసుపు ఇవి మాకు రోగాలు రాకుండా కాపాడాలి, మా భవిష్యత్ తరాలకి ఎట్లాంటి జబ్బులు లేకుండా భారతదేశం గట్టిగా ఉండాలి, ఇట్లాంటి చిన్నపిల్లలు గట్టిగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఖేలో ఇండియా తీసుకున్నా, ఫిట్ ఇండియా తీసుకున్నా, యోగా తీసుకున్నా, హెల్త్ క్యాంపులు చేసినా, లేకపోతే రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి 5 కిలోలు రైస్ ఇచ్చి, మొన్న జూన్లో 3 నెలలు ఇచ్చినాం ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఇచ్చి, అట్లా పేద ప్రజలకు